వైసీపీ నేత పేర్ని నాని తీరుపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి ఇప్పుడు పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. వైసీపీ తరఫున వాళ్ళంతా తీసేసిన తహసీల్దార్లండి. వాళ్ళ సంతకాలకు కానీ వాళ్ళ మాటలకు కానీ ఎక్కడ విలువ లేదు. ఇలాంటి నాయకులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు 1 సంవత్సరం నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారు. అలాగే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను రెచ్చగొట్టి అనవసరమైన క్రైమ్కి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా కూడా వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మనసు మార్చుకొని కొద్దిగా గాంధీ మార్గంలో నడిస్తే కింద కూడా చల్లగా ఉంటుంది. ఈరోజు పేర్ని నాని గారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, ఇలాంటి నాయకులు ఎవరు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థాయికి సరిపోరు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా ఈ 1 సంవత్సరానికంటే ఇంకా మెండుగా మెరుగ్గా ఏవైతే కార్యక్రమాలు యువతి మేము చేయదలుచుకున్నామో చేస్తాం. సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళు లాంటివి కాబట్టి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పత్రికా పేపర్ను నడుపుతున్నాడు గత 10-12 సంవత్సరాల నుంచి. నువ్వు నమ్మిన సిద్ధాంతం ఇదేనా అడుగుతున్నాం. ఒక విలేకరుని నువ్వు నీ కార్యకర్తలు నీ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో దండయాత్రలో మీ కార్యకర్తలు దాడి చేస్తే దాన్ని ఖండనిచ్చే పరిస్థితిలో కూడా నువ్వు లేవు. ముఖ్యంగా ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో జరిగితే సహించే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాయట్లా, మనం తప్పుల్ని ఎత్తి చూపుతున్నాం. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జాబ్ చేసుకున్నాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో జాబ్ చేసుకున్నాడు, అంత భయంకరంగా కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అతను రిప్స్ కూడా ఇరిగిపోయినని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాలు మళ్ళీ రోడ్డు మీద పడిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ సినిమా డైలాగులు మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా అసహ్యంగా యూత్ని రెచ్చగొట్టం. అప్పటికే మీకు 11 సీట్లు ఇచ్చి మీకు ప్రజలు శిక్ష చేశారు. మీరు చేసిన గత 5 సంవత్సరాలు మీకు పరిపాలన ఇస్తే గబ్బు చేసి వదిలిపెట్టేశారు. వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. ఒక్కసారి అధికారం ఇస్తే 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక పంపించేశారు.